ఎరా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. ఎక్కడున్నావో తెలియదు, ఎప్పుడు వస్తావో తెలియదు. సర్లే లోపలికి తల్లడు. ఏం చేస్తున్నానా? ఏం చేస్తున్నావు? అక్కడ ఎవరు లేరు కదా సార్. ఉంటే ఊరుకుంటారండి? చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. మీరేం తగ్గకండి సార్. బోర్డు అంత ఇన్వెస్ట్ చేసి 10 మందిని పెట్టాను. 10 మందికి పళ్ళు కొట్టమని చెప్పడా? మా దగ్గర ఇంకా 10 మంది ఉన్నారు. ఎన్హాన్సింగ్ సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్. చూడండి సార్, వాడు చూడండి బయట ఏం చేస్తున్నాడు. గవర్నర్ గారు ప్రసంగిస్తున్నప్పుడు తమాషాలు చూస్తున్నాడు. అబ్బా, ఇది హైలైట్. గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఇలాంటి కొడుకులు సార్. రూల్స్ రెగ్యులేషన్స్ మంచి మర్యాద వారు చేసింది ఏమాత్రం సబబుగా లేదు. మశానం ఇవేం పనిచేయవు సార్. ఈ కొడుకులకి అదే రైట్ సార్. శిక్ష శిక్ష శిక్ష. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. నువ్వు భయపడక బాలాజీ, నేనున్నా. ఉంటావంతే. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. చూస్తూ ఉంటా, వెంట్రుకు కూడా పీకలేము. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? వైసీపీ కొంచెం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వైసీపీ నాయకులకు కూడా మీకు బాధ్యత ఉంది. కనిపిస్తే కాల్ చేయటం, అంతరంగా ప్రతిదానికి అసెంబ్లీలోకి రాగానే గొడవ పెట్టుకోవాలి, దేన్నైనా విభేదించాలనేది ఇది ఒక చాలా లో లెవెల్ ఆలోచన విధానం, లో లెవెల్ స్ట్రాటజీ. అది లేదంటే చెత్త కింద కొట్టి రోడ్డు మీద పడేసి ఈడ్చుకుంటే తీసుకెళ్ళటం. ప్లీజ్ మీరు అప్గ్రేడ్ అవ్వండి, మీరు అప్లిఫ్ట్ చేసుకోండి, మీరు కూర్చోబెట్టి డెమోక్రటిక్ ప్రాసెస్కి గౌరవం ఇవ్వండి. అంటే ఆడికి దాంతో పోయి జ్ఞానం వచ్చింది, ప్రజలు మీకు ఇవ్వలేదు. మీకు అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించాల్సింది మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకున్నాను. అంతేగాని వారిని ఎక్కడ అవమానం పరచాలని కానీ వారిని తగ్గించాలని కానీ లేదు. ఎవడరా ఇడు? నేనున్న చోటల్లో ఎవడో వాడిని కొడతా ఉంటాడు. అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలండి. నాయక్, వాళ్ళు చేసిన తప్పైతే నువ్వు కొడితే రైట్ అయిపోద్దా? మనకు అలాంటి బెనిఫిట్ మనకు లేదు కాబట్టి మన రాజ్యాంగంలో. బాబు కూడా బానే ఉన్నాడు, నువ్వు వెళ్ళి వాళ్ళ సంగతి చూసుకో, నేను వీడి సంగతి చూసుకుంటాను. వాళ్ళు బానే ఉన్నారు నాయక్, ప్లీజ్. లేదు, వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. థ్యాంక్ యూ.